ఊరు డివిజన్ వాహన వినియోగదారులకి మరియు వాహన డ్రైవర్లకి వాహన యజమానులకి అందరికీ కూడా నా నమస్కారాలు. వేసవికాలం వచ్చేసింది. ఈ వేసవికాలంలో వాహనాలు నడపడంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మీ అందరికీ సూచన చేస్తున్నాము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున. ముఖ్యంగా ఈ వాహనాల్లో ఉండేటటువంటి ఎయిర్ ప్రెషర్, అంటే వాహనం యొక్క గాలి యొక్క పీడనాన్ని మనం తగిన విధంగా మెయింటైన్ చేయాలి, కంపెనీ వాళ్ళు చెప్పిన విధంగా. అలా కాకుండా ఒక్కొక్కసారి ఆ వాహనం యొక్క గాలి పెట్టేటప్పుడు టైర్ షాపుల్లో సరైన గేజ్ వాడకపోవడం కారణంగా అది తరచుగా చాలా ఎక్కువగా పెట్టడం జరుగుతుంది. ఆ ఎక్కువ పెట్టినప్పుడు ఈ యొక్క వాహనం ఈ ఎక్కువ టెంపరేచర్ ఉన్నటువంటి రహదారి మీద ప్రయాణించేటప్పుడు ఆ యొక్క టైర్లో ఉండేటటువంటి హూప్ స్ట్రెస్ అంటారు దాన్ని. ఆ హూప్ స్ట్రెస్ అనేది పెరిగిపోయి అది ఆ టైరు సడన్గా బరస్ట్ అయిపోయే అవకాశం ఉంటుందన్నమాట. అది టైర్ ట్రెడ్ సరిగ్గా లేని పరిస్థితుల్లో కొత్త టైర్లు అయితే అది వేరుగా ఉంటుంది, కొంత అరిగిన టైర్లు అయితే అది వేరుగా ఉంటుంది. ఆ అరిగిన టైర్లన్నీ కూడా బరస్ట్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. కొత్త టైర్లు కూడా మరీ ఎక్కువగా ఉంటే అవి కూడా బరస్ట్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. అలా జరగడం కారణంగా వాహనం ప్రమాదానికి లోనవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఫ్రంట్ టైర్లలో ఇట్లా జరిగినప్పుడు కోలుకోలేనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అలా జరగకుండా ఉండాలి అంటే తరచుగా ఈ వేసవికాలంలో మీరు మీ యొక్క వాహన టైర్లలో ఉండే ప్రెషర్ని మీరు గమనించి కంపెనీ వారు ఏదైతే సూచన చేశారో అంత మాత్రమే ఉండేటట్టుగా చూసుకోండి. అవకాశం ఉన్న దగ్గర నైట్రోజన్ పెట్టించుకోవడం కారణంగా కూడా దీన్ని మనం ఇంకా కూడా టైర్ కూల్గా ఉండేటట్టుగా కూడా చేయొచ్చు. మీరు అవకాశం ఉన్న దగ్గర నైట్రోజన్ని మీ యొక్క వాహన టైర్లలో మీరు ఫిలప్ చేసుకుంటారని చెప్పి నేను మీకు ఈ సూచన చేస్తున్నాను. అలాగే జాగ్రత్తగా వాహనాన్ని నడుపుతారని చెప్పి కూడా మీకు సూచన చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో మా దృష్టికి వచ్చిన మరో అంశం ఏంటంటే వాహనాలు తరచుగా వారికి సరైన వయసు రాకుండానే వాహన యజమానులు వాళ్ళ పిల్లలకి ఇవ్వటం జరుగుతుంది. అలా ఇచ్చినప్పుడు వాళ్ళు ప్రమాదాలకు గురి కావటం, ఇతరులకు కూడా చాలా నష్టం చేయటం, వాళ్ళకి గాయాలయ్యేటట్టుగా చేయటం కూడా జరుగుతుంది. తగిన వయసు రాకుండా వాహనాలని మీ యొక్క పిల్లలకు కానీ ఎవరికి కూడా ఇవ్వద్దు. మరి ముఖ్యంగా లైసెన్స్ లేని వాళ్ళకి కూడా ఇవ్వద్దు. వయసు లేని కారణంగా వాళ్ళు తగిన నిర్ణయం వేగంగా తీసుకోలేని కారణంగా ఎక్కువ శాతం ప్రమాదానికి గురయ్యే అవకాశం అయితే ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించాలి. అట్లాంటి కేసెస్లో ప్రమాదం కనుక జరిగితే వాహనం ఎవరి అధీనంలో ఉంటుందో వారిని కూడా ఆ కేసులో అదే నిందితుడిగా చేర్చడం జరుగుతుంది. అంటే దానిలో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఆ జరిగినప్పుడు కోర్టు వారు దానికి తగిన శిక్ష వేయడం కూడా జరుగుతుంది. గౌరవ కోర్టు వారు అది గమనించాలి. నాకు సంబంధం లేదు, నేను చేయలేదు, నేను వాహనాన్ని తీసుకువెళ్ళలేదు కదా అని అంటే కుదరదు. సెక్షన్ 5 ఆఫ్ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారము మీరు కూడా బాధ్యులు అవుతారు. దాన్ని లైకేరియస్ లైబిలిటీ అంటారు. దయచేసి ఈ విషయాలు గమనించండి, నివారించండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా లైసెన్స్ లేని వాళ్ళకి 18 సంవత్సరాలు నిండకుండా వాహనాలు నడపాలని ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు దాన్ని ఇవ్వద్దు. వాహనాన్ని మీరు ఆ కీస్ అవి కూడా జాగ్రత్తగా మీరు ఎట్లా దాచుకోవాలో అట్లా దాచుకోండి. వాళ్ళకి అందుబాటులో వచ్చేటట్టుగా చేయొద్దు అని చెప్పేసి నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దయచేసి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు వహించండి. అట్లాగే మీ యొక్క వాహనాన్ని వెళ్ళేటప్పుడు తగినటువంటి పేపర్స్ అన్నీ కూడా మీరు దగ్గర పెట్టుకోండి. అన్ని పేపర్స్ కూడా చలామణిలో ఉన్నాయి, చెల్లుబాటులో ఉన్నాయా లేవో చూసుకోండి. మరి ముఖ్యంగా ఇన్సూరెన్స్, పొల్యూషను ఇట్లాంటివన్నీ కూడా పెట్టుకోండి. అట్లాగే హెల్మెట్ కూడా పెట్టుకోవడం అనేది విధిగా మీరు పాటించడం అనేది మీరు ప్రాక్టీస్ చేయండి. ఏదైనా జరగరానిది జరిగితే అది కూడా మీకు బాగా సేవ్ చేస్తుంది. లైఫ్ అనేది అందరికీ కూడా ఒకటే, రెండో లైఫ్ అనేది ఉండదు. దయచేసి ఆ విషయాన్ని గమనించండి. ISI మార్కు కలిగినటువంటి హెల్మెట్లు మాత్రమే మీరు ధరించాలని చెప్పి నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ యొక్క ప్రయాణాలన్నీ కూడా మీకు సుఖప్రదంగా జరగాలని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ యొక్క గమ్యాలను మీరు చేరాలని ఈస్ట్ గోదావరి రవాణా శాఖ తరపున మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ